చేసింది. ఏకంగా నన్ను ఉరితీశారు అని చెప్పింది. నా తల్లి బిడ్డల్ని, మా అమ్మని నన్ను విడదీశారు అని చెప్పింది. మా కుటుంబంలో ఉన్నటువంటి రామన్నని, నన్ను, మా నాన్నని, ముగ్గురిని కూడా విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఉన్న వ్యక్తులు ఈ ఇద్దరు అని చెప్పుకొచ్చింది కవిత. రేపు రామన్నకి ఇదే ప్రమాదం పొంచి ఉంది, రామన్న జాగ్రత్త అంటూ కూడా మాట్లాడుకొచ్చింది. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది బీఆర్ఎస్ లాక్కుని వారంతా కూడా తమ ఎజెండాని, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాలనేటువంటి దుర్మార్గులు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి కవిత మాట్లాడారు. నాన్న, అన్న, హరీష్, సంతోష్తో జాగ్రత్త అంటూ కూడా తను ఒక రకంగా వారిద్దరికి సూచన కూడా చేసినట్టుగా తను మాట్లాడుకొచ్చారు. కవిత వ్యాఖ్యలపైన హరీష్ రావు కూడా చాలా సీరియస్గా ఉన్నారట. వన్స్ బ్యాక్ టు ఇండియా, ఆయన ఇండియాకి రాగానే తెలంగాణలో ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ ఆయన చేసేటువంటి కార్యక్రమం కవిత మాట్లాడిన మాటలన్నిటి కూడా సమాధానం చెప్పడమే. వీళ్ళంతా రాజకీయంగా ఇంకా ఓనమాలు నేర్చుకోక మునిపే, పలకా బలపం పట్టక మునిపే నేను మంత్రిగా అయ్యాను, నాకు వీరు మాట్లాడతారా, నాతో వీళ్ళు మాట్లాడతారా అంటూ తన సన్నిహిత నేతలతో, తన ముఖ్య అనుచరులతో ఆయన ఫోన్లో సంభాషించినట్టు తెలుస్తోంది. నేనంతా ఓనమాలు, నేను కేసీఆర్తో పాటుగా కేసీఆర్ రాజకీయంగా వచ్చినటువంటి ఆయన వెన్నంటే వేలు పట్టుకొని నడిచాను. నేను మేనమామ వేలు వదులైనటువంటి ఒక అల్లుడిని. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి నన్ను ఈ రకంగా ఆరోపణలు చేసి నన్ను అబాస్ పాలు చేయాలని చూస్తారా? ఇంత దుర్మార్గమైన చర్యలా? నేను తప్పకుండా సమాధానం చెప్తాను, అన్నింటికీ సమాధానం చెప్తానని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారట. సో ప్రస్తుతానికి హరీష్ రావు కవిత మీద చాలా సీరియస్గా ఉన్నారు. అంతర్గతంగా అటు పార్టీలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుపై ఆరోపణలు వచ్చాయి, కేటీఆర్ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు నేను చెప్పింది కేవలం రాజకీయ కథా చిత్రం మాత్రమే. రేపు కుటుంబ కథా చిత్రాన్ని కూడా బయట పెడతానని చెప్పి చివరిగా కంక్లూజన్లో కవిత చెప్పి మీడియా సమావేశాన్ని ముగిస్తే, మరి రేపటి నుంచి ఎటువంటి విషయాలు చెప్తోంది? ఈ ఫోన్ ట్యాపింగ్ నిజమేనా? హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసి నిజమేనా? హరీష్ రావు పలువురు రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి నిజమేనా? ఈ ట్యాపింగ్ల పైన ఇంకా ఎటువంటి అంశాలను కవిత బయట పెడుతుందో కొంత ఆందోళన కలిగిస్తోంది బీఆర్ఎస్ పార్టీలో కూడా. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది కవిత ఇంకా రాను రోజులు ఏం మాట్లాడబోతున్నారు అనేది. ఒకసారి హరీష్ రావుపై కవిత వ్యాఖ్యలను చూద్దాం. ఏం కాంట్రిబ్యూషన్ లేదన్నది, ఓన్లీ హరీష్ అన్నది సంతనదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? వీళ్ళు మేకవనే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే, బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగుంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది, మోసం చేసేటోళ్ళది నడుస్తుంది. టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది, వాళ్ళది నడిచింది, విజయం సాధించారు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది. బట్ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకి అనుభవింపజేస్తాడు, అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం. రైట్, బీఆర్ఎస్ పార్టీలో కవిత చెప్తున్నట్టుగానే 2018 ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి వచ్చేటువంటి ఆ నిధులతో పాటుగా, ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి ఆ నిధులతో పాటుగా, ఎమ్మెల్యేలో పోటీ చేసేటువంటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా, సో ఆ నిధులతో పాటుగా అదనంగా అడిషనల్ ఫండింగ్ కింద హరీష్ రావు 25 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారట. ఇప్పుడు ఆ 25 మందే హరీష్ అన్న నీ గురించి కవిత మీద మాట్లాడుతోంది, ఏంటన్నా ఏం మాట్లాడకుండా ఉండిపోయావని చెప్పి హరీష్ రావుతో ఫోన్లో సంప్రదింపులు జరిపినప్పుడు హరీష్ రావు రియాక్షన్ ఒకటేనట, అన్నిటికీ సమాధానం చెప్తా, నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టి మంత్రినైన రోజున ఇంకా వీళ్ళెవరు ఓనమాలు కూడా నేర్చుకోలేదు, పలకా బల్పమే పట్టలేదు, రాజకీయంగా వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. అటువంటి వ్యక్తులు నా గురించి మాట్లాడితే సమాజం నమ్ముతుందా? తెలంగాణ సమాజం మొత్తం నా పక్షాన ఉంది. కేసీఆర్ తర్వాత డైరెక్ట్గా అంతటి స్థాయిలో తెలంగాణ సమాజం నమ్మేది నన్నే. పార్టీ కార్యకర్తలు నాపై భరోసా ఉంచండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు. కవిత నాపై అనేక రకాలుగా ఆరోపణలు చేసి దీని వెనుక ఎవరు ఆడిస్తున్నారు, ఎలా ఆడిస్తున్నారు మొత్తం నాకు తెలుసు, అన్నిటికీ సమాధానం చెప్తానని చెప్పి ఆయన ఫోన్లో సంభాషిస్తూ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుకొచ్చారట. ఇదిలా ఉంటే సంతోష్ రావు పైన కూడా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి సంతోష్ రావుని కూడా ఆ పార్టీలో కొంతమంది వ్యక్తులు దేవుడిలా సంబోధిస్తారట. పదవులు ఇచ్చింది కేసీఆర్, మీకు ఒక భవిష్యత్తును చూపించింది కేసీఆర్, కానీ సంతోష్ రావుని దేవుడు అంటారు. అంటే ఎందుకు? సంతోష్ రావు ఇద్దరు కలిసి అక్రమాలకు పాల్పడ్డందుక? సంతోష్ రావు ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతూ మోకిల దగ్గర మెగా కృష్ణారెడ్డితో కలిసి
750 కోట్ల రూపాయల ప్రాజెక్టు కట్టారు. ఏడికెళ్ళి వచ్చినాయి డబ్బులు? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నవీన్ రావు అనే వ్యక్తి సంతోష్ రావుని బహిరంగంగానే నా దేవుడు అని సంబోధిస్తాడట. ఎలా దేవుడయ్యాడు? సంతోష్ రావుకు ఉన్నటువంటి పదవి ఏంటి? సంతోష్ రావు చేసే పని ఏంటి? ఆయన ఎలా దేవుడయ్యాడు? సంతోష్ రావు ఏకంగా సిరిసిల్ల నియోజకవర్గంలో కొంతమంది కుటుంబాలు దళిత కుటుంబాలన్నింటినీ కూడా 7 కుటుంబాలని నానా టార్చర్ చేసి 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఆ నెపాన్ని ఆ అపవాదును మొత్తం మోసింది బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేటీఆర్ ఆ అపవాదు మొత్తాన్ని మోసాడు. ఈ గుంటనక్కలు మేకవన్న పుల్లు మొత్తం కూడా కుట్రలు పన్ని అవినీతి అక్రమాలకి మొత్తం వీళ్ళు పాల్పడి అమాయకుడైనటువంటి మా నాన్న పైన ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేసి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు, సంతోష్ రావు మా నాన్నపై కుట్రలు బానుతున్నారని చెప్పి కవిత మాట్లాడుకొచ్చారు. ఒకసారి సంతోష్ రావు పైన కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఇక పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తా. అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరల ఉప్పు ఎట్లుంటుందో ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా, అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా, అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది? ఇక్కడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి, ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్కు వీనిక్కు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాజ్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది? ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్లో వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. అంటే ఒక పక్క సంతోష్ రావు గ్యాంగు, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగు 100కు 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, అవసరమైన సందర్భంలో పైనున్న బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. ఒకవైపు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో హరితహారం పేరిట కార్యక్రమాన్ని చేస్తే ఈయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు. రోజో సినిమా వాళ్ళని బట్టుకు రావాలి, హీరోయిన్ బట్టుకు రావాలి, చెట్టు పెట్టాలి, ఫోటో తీసుకోవాలి, పబ్లిసిటీ చేయాలి. ధనదాహంతో వీరిద్దరు కూడా ధనదాహంతో రెచ్చిపోయారని చెప్పి కవిత సంబోధించారు. సంతోష్ రావు తెలిసి బయటకు వచ్చి పెద్దగా మాట్లాడకపోవచ్చు, వీటికి ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్గా హరీష్ రావు అయితే అంతకంతకు సమాధానం చెప్తారని మాత్రం చాలా స్పష్టంగా ఆ పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ముఖ్య నాయకులు, ముఖ్య అనుచరులు, పార్టీలో ఆయన తను నమ్ముకున్న ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు కవిత పైన ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. ధనదాహం, గుంట నక్కలు ఇటువంటి వ్యాఖ్యలను ఉపయోగించింది హరీష్ రావు సంతోష్ రావుల పైన. ఏకంగా చాలా తప్పులు చేస్తే తప్పులేంటి కూడా మోసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మేమైతే ధనదాహంతో ధనాన్ని సంపాదించుకుని మాత్రం వీళ్ళని చెప్పి సంతోష్, హరీష్ రావుల పైన ఆగ్రహంతో రగిలిపోయింది కవిత. ఆ స్టేట్మెంట్స్ కూడా చాలా సంచలనంగా ఘంటాపదంగా చెప్పుకొచ్చారు. సో మా ప్రతిని మధు కూడా ఫోన్లో సిద్ధంగా ఉంటాం. మధు, సో ఇప్పుడు రేపటి రోజున హరీష్ రావు ఏం చేయబోతున్నారు? నాకు తెలిసి సంతోష్ రావు పెద్దగా రియాక్ట్ అవ్వకపోవచ్చు, కేసీఆర్ డైరెక్షన్లో ఉంటారు కాబట్టి పెద్ద ఎక్కడ కూడా ఆయన అంత బయటకు వచ్చి ఎప్పుడు కూడా ఆయన ఈ 10 ఏళ్ల పాటుగా మీడియా సమావేశంలో పాల్గొన్నట్టుగా, మీడియా అడ్రస్ చేసినట్టుగా దాఖలాలు లేవు. సో ఈసారైనా ఆయన మాట్లాడతారా? హరితహారం పేరిట కేసీఆర్ గారు తీసుకొస్తే దాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చెప్పి హీరోలను తీసుకొచ్చి ఫోటోలు తీయాలి,
దానికో కొత్త తెరలేపాలే, ధనదాహంతో ఇష్టం ఉన్నదల్లా అక్రమంగా సంపాదించింది ఆయన. సిరిసిల్లలో 7 కుటుంబాలని చాలా దుర్మార్గంగా ఫోన్ చేయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించింది ఆయన అని చెప్పి